రైట్ డీటెయిల్స్ చూద్దాం. నిర్మాత దిల్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎగ్జిబిటర్ల కష్టాలు తమకు తెలుసని అన్నారు. సినిమా ఇండస్ట్రీలో ఎవరి దారి వారిదే అని, పర్సంటేజ్ విధానం కావాలని ఎగ్జిబిటర్లు ఛాంబర్కు లేఖ ఇచ్చారని గుర్తు చేశారు. జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ అని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు దిల్ రాజు. బంద్ అనే మాట లేకుండా సమస్య పరిష్కరించాలని కోరామన్నారు. పవన్ సినిమాను ఆపే దమ్ము ధైర్యం ఎవరికీ లేదన్నారు. అనవసరంగా వివాదం హరిహర వీరమల్లు వైపు వెళ్ళిందని అన్నారు. దీంట్లో మేము ఉన్న వర్కింగ్ కమిటీలో ఉన్న ప్రొడ్యూసర్స్ అందరం ఏమనుకున్నామంటే వాళ్ళకి ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదు, వాళ్ళని ఒక 6 months వాళ్ళకు వస్తున్న రెవెన్యూలు ఏంటి, వాళ్ళకు వస్తున్న ఖర్చులు ఏంటి, ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదు, వాళ్ళని స్టేట్మెంట్స్ తీసుకొని రమ్మన్నాము. వచ్చినప్పుడు అది డిస్కషన్లోకి నిజంగా ఎగ్జిబిటర్స్కి, ఎందుకంటే మేము అన్ని టెరిటరీలో ఉన్నాం, ఎగ్జిబిటర్స్ కష్టాలు కూడా మాకు తెలుసు. ఎగ్జిబిటర్స్ కష్టాలు ఏంటంటే మేము డిస్ట్రిబ్యూటర్గా ఉన్నాం కాబట్టి ప్రొడ్యూసర్ నుంచి డిస్ట్రిబ్యూటర్ నుంచి ఎగ్జిబిటర్, ఈ 3 టెరిటరీలు ఒకరికి డిస్ట్రిబ్యూటర్లుగా ఉన్నప్పుడు ఎగ్జిబిటర్కి నేను ఇందాక నేను చెప్పినట్టు రెంటాల్ పర్సెంటేజ్ అన్నప్పుడు ఫస్ట్ గిఫ్ట్ బాగా రెవెన్యూ వస్తే రెంట్ ఇస్తున్నాము, సెకండరీ కలెక్షన్ తగ్గిపోగానే పర్సెంటేజ్ ఇస్తుంది. అది వాళ్ళ కష్టమైనది, ఇది మా అందరికీ తెలుసు. దానికి సొల్యూషన్ మేము చాలా రోజులు అనుకుంటున్నాం, కానీ ఉన్న పరిస్థితుల వల్ల ప్రొడ్యూసర్స్ కూడా హ్యాపీగా లేరు. కాబట్టి ఆ సొల్యూషన్ రావాలి. ఇక్కడ ఏప్రిల్ 26 ఢిల్లీలో జరిగిన మీటింగ్ ద్వారా ఆ డిస్కషన్ అలా కంటిన్యూ అవుతూ వాళ్ళని రమ్మని చెప్తామని అడగడం జరిగింది. సో ఇక్కడ అప్పుడు హరిహర వీరమల్లు అనే కళ్యాణ్ గారి సినిమా మే 11th అనుకుంటా రిలీజ్ మేలో ఉంది. సో తర్వాత అది షిఫ్ట్ అవ్వడం, టెక్నికల్ వర్క్ అది షిఫ్ట్ అయ్యేది ఎప్పటికీ దేశంగా లాక్ అవ్వలేదు అనుకుంటాను. ఏప్రిల్ 26th టైం తర్వాత అలా ఈస్ట్ గోదావరి నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ నైజాం కూడా వచ్చింది, నైజాం సింగిల్ స్క్రీన్స్లో. సో నైజాం యొక్క క్లారిటీ కోసం మీరు అందరూ మళ్ళీ నోట్ చేసుకోండి, ఫ్యూచర్స్ కూడా ఉపయోగపడుతుంది. నైజాంలో సింగిల్ స్క్రీన్ 370 థియేటర్లు ఈ కళ్యాణ్ గారి సినిమాని ఇలా అనుకుంటున్నారు. దాంట్లో మేబీ నా పేరు డైరెక్ట్గా ఎక్కడా రాలేదు, కానీ ఇండైరెక్ట్గానే వచ్చిందని అందరూ చెప్తున్నారు. కళ్యాణ్ గారి సినిమా ఆపే దమ్ము ధైర్యం ఎవ్వడూ ఆలోచించారు. ఎందుకంటే ఫస్ట్ థియేటర్లు బేసిక్గా ముయ్యరు. ఈ రోజు వరకు థియేటర్లు ముయ్యడం అనేది నా 30 ఏళ్ళ సర్వీస్లో చూడాలి. షూటింగ్లు ఆపుకుంటున్నారు, ఎందుకు మా బాధలు ఉన్నప్పుడు ఆపుకునేలా సాల్వ్ చేసుకుంటారు. ఈ కళ్యాణ్ గారి సినిమాని ఇలా అనుకుంటున్నారు. దాంట్లో మేబీ నా పేరు డైరెక్ట్గా ఎక్కడా రాలేదు, కానీ ఇండైరెక్ట్గానే వచ్చిందని అందరూ చెప్తున్నారు. కళ్యాణ్ గారి సినిమా ఆపే దమ్ము ధైర్యం ఎవ్వడూ ఆలోచించారు. ఎందుకంటే ఫస్ట్ థియేటర్లు బేసిక్గా ముయ్యరు. ఈ రోజు వరకు థియేటర్లు ముయ్యడం అనేది నా 30 ఏళ్ళ సర్వీస్లో చూడాలి. షూటింగ్లు ఆపుకుంటున్నారు, ఎందుకు మా బాధలు ఉన్నప్పుడు ఆపుకునేలా సాల్వ్ చేసుకుంటారు. కళ్యాణ్ గారు నిర్మాత దిల్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎగ్జిబిటర్ల కష్టాలు తమకు తెలుసని అన్నారు. సినిమా ఇండస్ట్రీలో ఎవరి దారి వారిదే అని, పర్సంటేజ్ విధానం కావాలని ఎగ్జిబిటర్ల ఛాంబర్కు లేఖ ఇచ్చారంటూ గుర్తు చేశారు. ఇక జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ అని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు దిల్ రాజు. బంద్ అనే మాట లేకుండా సమస్య పరిష్కరించాలని కోరామన్నారు. మరోవైపు పవన్ సినిమాను ఆపే దమ్ము ధైర్యం ఎవరికీ లేదన్నారు దిల్ రాజు. పూర్తి డీటెయిల్స్ మా ఫిలిం కరెస్పాండెంట్ మోహన్ అందిస్తారు. మోహన్. ఏపీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఎగ్జిబిటర్స్ సమస్య గత 9-10 రోజులుగా బాగా నలుగుతుంది మీడియాలో. థియేటర్ బంద్ సంబంధించి వాళ్ళు ప్రకటించడము, దానిపైన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాస్త సీరియస్ గా వార్నింగ్ వీటి నడుమ ఆ నలుగురు లీజుకి తీసుకున్నటువంటి థియేటర్ లీజు తీసుకున్న వాళ్ళ పైన వార్తలు ఎక్కువగా వచ్చాయి. ఆ నలుగురిలో దిల్ రాజు, అల్లు అరవింద్, సురేష్ బాబు, సునీల్ నారంగ్ ఇట్లాంటి వాళ్ళ పేర్లు ప్రముఖంగా బయటకు వచ్చాయి. ఈ క్రమంలో నిన్ననే ఆదివారం రోజు అల్లు అరవింద్ ప్రెస్ అయితే ఆ నలుగురిలో నేను లేను, నాకున్నది కేవలం 15 థియేటర్లు, ఆ లీజు ముగిసిన తర్వాత కూడా నేను డిస్కనెక్ట్ అయిపోతానని చెప్పారు. వెంటనే అంటే ఈ రోజు సోమవారం దిల్ రాజు గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఎగ్జిబిటర్స్ కష్టాలు అంటే ఆయన 9-10 రోజులుగా ఏదైతే ఈ ఎగ్జిబిటర్ సమస్య రన్ అవుతూ ఉందో దానికి ఏపీ ప్రభుత్వం ఈ రోజు పొద్దున కందులు దుర్గేష్ గారు మాట్లాడారు, సినిమాటోగ్రఫీ మినిస్టర్.
ఆయన మాట్లాడిన దానిపైన థ్యాంక్స్ చెబుతూ ప్రారంభించారు మన దిల్రాజు గారు. ఆయనకి థ్యాంక్స్ చెప్పిన తర్వాత అసలు సమస్య ఎక్కడ ప్రారంభమైంది ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఏప్రిల్ 19న ఈస్ట్ గోదావరిలో డిస్ట్రిబ్యూటర్స్ కి ఎగ్జిబిటర్స్ ఒక మీటింగ్ జరిగింది. అక్కడ వాళ్ళు మాకు రెంటల్ విధానం సరిపోవడం లేదు, మాకు పర్సంటేజ్ విధానం కావాలి అని చెప్పేసి స్టార్ట్ అయ్యింది ఆ గొడవ. అక్కడ నుంచి మళ్ళీ ఏప్రిల్ 30న కూడా ఎగ్జిబిటర్స్ ఈ సమస్యల పైన మాట్లాడారు. ఇవన్నీ కూడా నా దృష్టికి వచ్చాయి. అప్పుడు నేను ఏమన్నానంటే ఇట్లా ఎగ్జిబిటర్స్ సమస్యలు ఉంది కదా, దానిపైన మనం త్వరగా నిర్మాతలము డిస్ట్రిబ్యూటర్స్ గా అందరూ కూర్చొని మాట్లాడదాము, దీన్ని ఒక క్లారిటీ తెద్దాం అనుకుంటున్న తరుణంలోనే ఇది ఏమైందంటే నెమ్మదిగా మే 18న ఒక మీటింగ్ జరిగింది ఎగ్జిబిటర్స్ సంబంధించి. దాంట్లో ఏమన్నారంటే ఆ మీటింగ్ కి చివరి 5 నిమిషాలు నేను వెళ్ళాను. వెళ్లే లోపు వాళ్ళు కొందరు ఏమంటున్నారంటే థియేటర్స్ బంద్ చేద్దామన్నారు. దానికి వాళ్ళు అది తప్పు, మీరు ఎలా పడితే అలా థియేటర్స్ బంద్ చేయకూడదు, మీరు ముందుగా ఫిలిం ఛాంబర్కి ఒక లెటర్ ఇవ్వండి, వాళ్ళు ఏం చెప్తారనేది ఒక డిస్కషన్కి వచ్చిన తర్వాత చర్చలు చేసుకుందాం, తర్వాత ఏదైనా నిర్ణయం ఉంటుంది తప్ప మీ పార్టీకి మీరు థియేటర్స్ బంద్ చేయాలని నిర్ణయం తీసుకోవడం తప్పు అని చెప్పాను. అలా చెప్పి నేను బయటకు వచ్చానో లేదో వెంటనే థియేటర్స్ బంద్ అని చెప్పేసి మీడియాలో వార్తలు వచ్చాయి. అంటే థియేటర్స్ బంద్ పైన మీడియా లేనిపోయినటువంటి వార్తల్ని క్రియేట్ చేసిందే తప్ప మాకు మేముగా ఎగ్జిబిటర్స్ కానీ ఎవరైనా కానీ మేము అనుకోలేదు. అసలు ఎవరు చెప్పారు, అసలు థియేటర్స్ బంద్ చేస్తున్నట్టు ఎవరు చెప్పారు, అసలు ఎగ్జిబిటర్స్ నుంచి ఎటువంటి ఇది లేదు. ఇది అంటే తప్పుడు సమాచారం బయటకు వచ్చిన మీటింగ్ నుంచి వచ్చిన సమాచారం ఏదైతే ఉందో అది తప్పుడు సమాచారం వచ్చింది అని చెప్పారు. అలాగే ఇప్పుడు నిన్న మొన్నటి వరకు థియేటర్స్ అంటే టికెట్ రేట్స్ సంబంధించి పవన్ కళ్యాణ్ గారు కలిసి టికెట్ రేట్స్ పెంచుకుంటూ ఉన్నారు కదా, దీనిపైన మీరేం చెప్తారంటే ఎవరి ఇండివిజువల్ సమస్య వాళ్ళదండి. ఇప్పుడు ఈ శుక్రవారం నా సినిమా రిలీజ్ అవుతుందంటే అది నా సమస్యగానే భావించి నేను టికెట్ రేట్స్ కోసం అన్ని కలిసి పెంచుకుంటూ ఇలా వచ్చాము తప్ప సంఘటితంగా మేము వెళ్ళలేదు. అలా వెళ్ళకపోవడం వల్ల సమస్య ఇప్పటి వరకు పెరిగింది అని చెప్పారు. మరి పవన్ కళ్యాణ్ గారు సీరియస్ అయ్యారు కదా, దీనిపైన మీరు ఎలా స్పందిస్తారని చెప్పారు మీడియా ప్రశ్నించినప్పుడు. ఆయన దానికి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కానీ 2 ప్రభుత్వాలు కానీ సినిమా ఇండస్ట్రీ పెద్దలతో సమానం, పెద్దలకు కోపం వస్తే తిడతారు కదా, తిట్టే పడతామంటే దానిపైన తప్పు లేదు అని చెప్పారు. మరి పవన్ కళ్యాణ్ ఇప్పుడే కలుస్తారా పవన్ కళ్యాణ్ గారి అని ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలవలేదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు తన లేఖ పేర్కొన్నారు. దానిపైన మీరేమంటారంటే మేము త్వరలోనే అంటే మాకు మేంగా కాకుండా ఆయన సంఘాల త్రూ రమ్మన్నారు కాబట్టి ఫిలిం ఛాంబర్ నుంచి ఎఫ్డిసి నుంచి మేము ఇటు తెలంగాణ నుంచి అటు ఏపీ నుంచి మేము వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని కలిసి ప్రయత్నం చేస్తామని చెప్పారు. రైట్ మోహన్, థ్యాంక్ యూ.